అధ్యక్ష, ఈరోజు గౌరవ మంత్రి గారు తన మొదటి ప్రశ్న సమాధానంలో ఎస్సీ ఎస్టీలపై జరిగే ప్రమాదాలు స్వల్పంగా పెరిగినవని చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే తమ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఒక్క సాలూరు నియోజకవర్గంలోనే జనవరి నెలలో అధ్యక్ష, జనవరి నెలలో 2 గిరిజనులకు సజీవ దహనం చేయడం జరిగింది అధ్యక్ష. అదే ఫిబ్రవరి నెలలో అధ్యక్ష మెంటాడ మండలం, సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలంలోని ఒక గిరిజన మహిళలకి మరి లైంగిక దాడి జరిగింది అధ్యక్ష. ఇదే నెలలో అధ్యక్ష, ఇది మన 19వ తేదీన జరిగిన అధ్యక్ష, ఒక గిరిజనుడికి హత్య అధ్యక్ష. అంటే ఈ విధంగా గిరిజనులపై, హరిజనులపై, దళితులపై మరి ఈ విధంగా దాడులు జరుగుతుండేటప్పుడు, నేరాలు జరుగుతుండేటప్పుడు ప్రభుత్వం మరి కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఒకసారి చేసిన నేరం ఇంకొకసారి జరగకూడదంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి అధ్యక్ష. మొదటి అంశం అధ్యక్ష. రెండవది, ఎవరైతే బాధితులు ఉన్నారో హరిజనులు, గిరిజనులు వాళ్ళకి ఆర్థికంగా కూడా ఆదుకోవాలి అధ్యక్ష. అలాగే వీరిపై కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాక్సీ చట్టం కూడా ప్రయోగించి నష్టపోయిన హరిజనుల, గిరిజనులకు, ముఖ్యంగా మహిళలకు న్యాయం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. నేను చెప్పిన 3 కేసుల్లో కూడా మహిళలు ఉన్నారు అధ్యక్ష, చిన్నపిల్లలు ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా జనవరిలో జరిగిన దగ్గర 3 అమ్మాయిలు ఉన్నారు అధ్యక్ష, సజీవ దహనం చేశారు. 3 అమ్మాయిలు ఉన్నారు అధ్యక్ష. వారికి ఏదో ఉపాధి చూపించమన్నారు అధ్యక్ష. ఇంతవరకు కూడా వారి గురించి ఎవరు మాట్లాడలేదు అధ్యక్ష. మొన్న ఒక మహిళకి లైంగిక దాడి జరిగితే మాత్రం ప్రభుత్వం ఒక 50,000 రూపాయలు ఇచ్చి చేతులు దొరుకుతుంది అధ్యక్ష. కానీ ఈరోజు జరిగిన మన 19వ జరిగిన విషయంలో కూడా వెంటనే వారి మీద వెంటనే కఠిన చర్య తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ చట్టం కూడా వాళ్ళకి పూర్తిగా అప్లికబుల్ అయ్యేటట్టు చేసి మరి వాళ్ళందరికీ ఆర్థికంగా, సామాజికంగా కూడా ఆదుకోవాలని తమ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తున్నారు అధ్యక్ష.